శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. మీ యొక్క సత్సంబంధాలు, రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో 10 మందితో ఉన్నతాధికారులతో అది మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుందని చెప్పి భావించగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కృషికి, మీ యొక్క సృజనాత్మకతకి మీకు మీడియాలో మంచి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. శారీరక మానసిక శ్రమ అనేది ఎప్పుడు ఉండేదే. ఆ యొక్క శ్రమ నుంచి బయటకు రావడానికి మీరు ఎక్కువగా ప్రయత్నాలు అనేది ఆరంభించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితికి గోచరిస్తూ ఉన్నది. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నూతన వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. షష్టగ్రహ కూటమిలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి ఈ వారం కూడా కొనసాగుతుంది. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాజతూల్యమైనటువంటి యోగంగానే దీన్ని చెప్పవచ్చు. తద్వారా వచ్చినప్పటికీ మీడియా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. మజిల్స్ రిలేటెడ్గాను, ఆరోగ్యపరంగాను వయోవృద్ధులకి కొంచెం శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఈ యొక్క రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల, మానసికమైనటువంటి వారికి వచ్చేటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు, మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలకి ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇది ఒక యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఐఐటి, నీట్ గురించి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికంగా స్థైర్యాన్ని పొందగలుగుతారు. మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రెట్టింపుగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పనిని నిర్మోహమాటంగా చేసేటువంటి ఒక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. వాటిలో అనుకున్న దానికన్నా మంచి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలంగా ఉండేటువంటి ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా మంచి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. పిల్లల యొక్క వివాహ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు అనేవి ముమ్మరం చేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. పిల్లల యొక్క ఎదుగుదల అంతా బాగున్నప్పటికీ కూడా వివాహ ప్రయత్నాల్లో మీరు చేస్తున్నటువంటి కార్యాలు, మీకు ఉన్నటువంటి పరపతి అనేది ఉపయోగపడుతుంది. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వీలైతే ఈ యొక్క నెలలో రాబోతున్నటువంటి ఈ చైత్రమాసంలో ఇక కుజుడికి ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించడం, ఆకుపూజ చేయించండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది.